లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం చూడబోయేది బైబిల్ నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం. అవును, ఈ అధ్యాయం చాలా కీలకం. అంటే యేసు అధికారం ఎలా వ్యక్తమైంది, దానికి ప్రజల స్పందనలు ఎలా ఉన్నాయి, వీటిపై మనం దృష్టి పెడదాం. సరే, అంటే ఈ అధ్యాయం యేసు కొండమీద నుండి దిగిరావడంతో మొదలవుతుంది కదా. వెంటనే వరుసగా కొన్ని సంఘటనలు జరుగుతాయి, ఆయన శక్తిని చూపించేవి. సరిగ్గా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యేసు అధికారం అది చాలా రకాలుగా కనిపిస్తుంది. అంటే వ్యాధుల మీద, కుష్ఠురోగి, పేతురు అత్తగారి జ్వరం, చాలామంది రోగులు కూడా. అవును, ఇంకా ప్రకృతి మీద కూడా, తుఫానును అణచడం లాంటివి, ఆత్మల మీద అంటే దయ్యాలను వెళ్లగొట్టడం, చివరికి దూరం నుండి కూడా ఆయన అధికారం పనిచేయడం చూస్తాం, ఆ శతాధిపతి సేవకుడి విషయంలో లాగా. మొదట ఆ కుష్ఠురోగి సంగతి తీసుకుంటే ఆయన వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయగలవు అని అంటాడు. ఆ మాటల్లో ఎంత విశ్వాసముందో చూడండి. అవును. యేసు జవాబు, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పి అతన్ని ముట్టుకోవడం, అది ఆ కాలంలో చాలా పెద్ద విషయం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగిని ముట్టుకుంటే మైల. కాని యేసు కనికరంతో పాటు ఆ శాస్త్రాన్ని మించిన అధికారాన్ని చూపిస్తున్నాడు. మరి స్వస్థపరిచాక యాజకుడికి చూపించుకోమని చెప్పడం, అది కూడా ముఖ్యమే. దాని ద్వారా ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నారని తెలుస్తుంది. అంటే అధికారం, కరుణ, గౌరవం అన్నీ కలిపి కనిపిస్తున్నాయి అక్కడ. తర్వాత ఆ శతాధిపతి కథ, కపెర్నహూంలో. అతను రోమా అధికారి, యూదుడు కాదు. అయినా యేసు శక్తిమీద అంత నమ్మకం ఎలా వచ్చిందంటారు? అది నిజంగా అసాధారణమైన విశ్వాసం. ఆ శతాధిపతికి తన సైనిక అధికారం గురించి బాగా తెలుసు. ఆజ్ఞయిస్తే పని జరుగుతుందని. అవును, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. సరిగ్గా అదే తర్కాన్ని యేసు ఆధ్యాత్మిక అధికారానికి అన్వయించాడు. అంటే యేసు మాటకే ఎంత శక్తుందో గ్రహించాడు. అందుకే యేసు కూడా ఆశ్చర్యపోయి, ఇస్రాయెల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అన్నారు. ఇది దేవుని రాజ్యం కేవలం యూదులకే కాదని చూపించడానికి ఒక ఉదాహరణ కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా. మత్తయి చెప్పే ముఖ్యమైన విషయాల్లో అది ఒకటి. విశ్వాసం ఎవర్లో ఉన్నా వారికి దేవుని రాజ్యంలో స్థానముంటుందని. ఇంకో విషయం, ఈ స్వస్థతలన్నీ యెషయా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయని కూడా చెప్పబడింది కదా. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని. అవును, అది చాలా ముఖ్యం. అంటే ఇవి కేవలం యాదృచ్ఛిక అద్భుతాలు కావు. యేసు మెస్సయాగా రావడంలో ఇదొక భాగం. ప్రజల శారీరక, ఆత్మీయ బాధలను తీర్చడం ఆయన మిషన్లో భాగమని మత్తయి స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంత గొప్ప అధికారమున్నా ఆయన్ని వెంబడించడం అంత సులువు కాదని కూడా తెలుస్తోంది. ఒక శాస్త్రి వచ్చి, నిన్ను వెంబడిస్తాను అంటే. అప్పుడు యేసు జవాబు, నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు నివాసాలు ఉన్నాయి కాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్నారు. ఆ మనుష్యకుమారుడు అనే పదం, దానికి ప్రత్యేక అర్థముందా? యేసు తరచుగా తనను తాను అలా పిలుచుకున్నారు. అది ఒకవైపు ఆయన మానవత్వాన్ని, మరోవైపు దానియేలు గ్రంథంలో చెప్పినట్టు దైవిక అధికారాన్ని కూడా సూచిస్తుంది. ఆ సమాధానం ద్వారా తనను అనుసరించాలంటే లోక సౌకర్యాలు, భద్రత వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అది నిజమే. మరి ఇంకో శిష్యుడు తన తండ్రిని పాతిపెట్టి వస్తానంటే? దానికి యేసు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు నన్ను వెంబడించు అన్నారు. ఇది వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. అవును, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, ముఖ్యంగా అంత్యక్రియలు చాలా పవిత్రమైనవి కదా ఆ సంస్కృతిలో. నిజమే. కాని యేసు చెప్పేదేంటంటే దేవుని రాజ్యాన్ని వెంబడించడం అన్నిటికంటే ముఖ్యమైనది. కొన్నిసార్లు అది మన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేస్తుంది. అత్యంత ముఖ్యమైన లౌకిక బాధ్యతల కంటే కూడా అనుసరణకు అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సరే, ఇక ఆ తుఫానును గద్దించే సంఘటన, అది నాకెప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పడవ మునిగిపోయేలా ఉంది, శిష్యులేమో భయంతో వణికిపోతున్నారు. యేసు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవును, ఆ తర్వాత లేచి వాళ్ల అల్ప విశ్వాసాన్ని ప్రశ్నించి, ఓ గాలి, ఓ సముద్రమా, నిమ్మలించుడి అనగానే అంతా ప్రశాంతం. అది చూసి శిష్యులు, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియూ సముద్రమునూ లోబడుచున్నవే అని ఆశ్చర్యపోయారు. అంటే ఆయన శక్తిని వాళ్లు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట. అవును, వాళ్ల భయమే దానికి నిదర్శనం.
అది వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి ఒక పాఠం లాంటిది. చివరిగా గదరేన్యుల దేశంలో 2 దయ్యాలు పట్టిన వాళ్లను స్వస్థపరచడం. అక్కడ కూడా ఆయన అధికారం కనిపిస్తుంది. అవును. ఆ దయ్యాలు ఆయన్ని దేవుని కుమారుడా అని గుర్తించడం గమనించాలి. అవి ఆయన అధికారాన్ని వెంటనే గ్రహించాయి. కాని ఆ తర్వాత జరిగినది కొంచెం విచిత్రం కదా. ఆ ఊరి ప్రజలు స్వస్థత చూసిన తర్వాత కూడా యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళిపోమని అడిగారు. అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. స్వస్థత జరిగింది, 2 వ్యక్తులు బాగుపడ్డారు. కాని ప్రజల స్పందన వేరుగా ఉంది. ఎందుకని అంటారు? ఆ పందులు చనిపోయాయని, ఆర్థిక నష్టం వల్ల, లేక ఆయన శక్తి చూసి భయపడ్డారా? రెండూ కావచ్చు. ఆ పందుల మంద నష్టపోవటం వారికి పెద్ద ఆర్థిక దెబ్బ. అదే సమయంలో అంత అపారమైన నియంత్రించలేని శక్తి తమ మధ్య ఉండటం వారికి భయాన్ని కలిగించుండవచ్చు. కొన్నిసార్లు అద్భుతాలు, అధికారం అవి కృతజ్ఞతకు బదులు భయాన్ని కూడా కలిగిస్తాయి. అంటే మొత్తంగా చూస్తే మత్తయి 8వ అధ్యాయం యేసు అధికారం ఎంత విస్తృతమైనదో చూపిస్తుంది. వ్యాధులపై, ప్రకృతిపై, ఆత్మలపై, విశ్వాసంపై కూడా. అవును. అదే సమయంలో ఆ అధికారానికి ప్రజలు ఎలా స్పందించారో కూడా చూపిస్తుంది. కొందరు గొప్ప విశ్వాసంతో, శతాధిపతిలాగా, మరికొందరు అల్ప విశ్వాసంతో, శిష్యులులాగా, ఇంకొందరు భయంతో, తిరస్కారంతో, గదరేనీయులవలే. చాలా వైవిధ్యమైన స్పందనలు. నిజమే. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తెస్తోంది. అధికారం, అది దైవికమైనా మరేదైనా, దానికి మనం ఎలా స్పందిస్తాం? విశ్వాసంతో స్వీకరిస్తానా, లేక భయంతో దూరం జరుగుతామా? అసలు అధికారం స్వభావమే విశ్వాసానికి, కొన్నిసార్లు భయానికి ఎలా దారితీస్తోంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఈ ఆలోచనలతో, ఈ ప్రశ్నలతో ఈ లోతైన విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం. శ్రోతలు ఈ విషయాలపై మరింత లోతుగా ఆలోచించడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాం.